ఈ యాక్షన్ సాంగ్స్ ఎందుకు ఇక్కడ ఈ విధంగా చేస్తున్నామంటే యేసుక్రీస్తుని తెలియపరచడం కోసం, ఆయన ఎవరో తెలియపరచడం కోసం, ఇది ఆయన యొక్క మార్గము తెలియపరచడం కోసం ఈ విధంగా మీ మధ్యకు వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని పాప క్షమాపణను దయచేస్తానని ఆ ప్రభువు సెలవిస్తున్నాడు. 2024 సంవత్సరం ఈ భూమి మీదకి వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చినాడు. కుంటి వారికి నడక దయచేస్తూ వచ్చినాడు, గుడ్డి వారికి చూపు దయచేస్తూ వచ్చినాడు, మూగవారికి మాటలు ఇస్తూ వచ్చినాడు. ఆయన సెలవిచ్చినటువంటి మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించేది యేసు ప్రభువారు ఒకడే. నువ్వు ఎక్కడున్నా గానీ, నువ్వు ఏం చేస్తున్నా గానీ, ఏం మాట్లాడుతున్నా గానీ, ఏ పాపం చేస్తున్నా గానీ యేసు ప్రభు దగ్గర ప్రతి దానికి ఫలం ఉంటుంది. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చినకు జీతము నా దగ్గర ఉంటుంది అన్నాడు. ఆ ప్రభుని నువ్వు ఉన్నపాటినే ఈ బిల్డింగ్ లో ఉంటున్నావా, కారులో వెళ్తున్నావా, బైకులో వెళ్తున్నావా, అన్నలారా అక్కలారా ఆటోలో వెళ్తున్నారా, షాపుల్లో ఉంటున్నారా, దయచేసి మీకు మనవి చేస్తున్నాం. ఇది కులం కాదు, మతం కాదు. ప్రభువారు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు నా తండ్రి రాజ్యంలో ప్రవేశించలేరు. ఏమిటి ఆ తండ్రి రాజ్యం? ఇదిగో యుగాలు రాజ్యం, ఇదిగో పాపము లేని రాజ్యం, ఇదిగో దుఃఖము లేని రాజ్యం. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో జీవించినప్పుడే, నువ్వు మరణించక ముందే నీ హృదయములో పాపము తొలగించుకోవాలి. ఆ పాపం ఎలాగపోతే హృదయమందు విశ్వసించి నీ నోటితోని యేసు ప్రభువా నేను పాపిని, యేసు ప్రభువా నన్ను క్షమించు, యేసు ప్రభువా నేను ఘోర పాపినని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితోని ఒప్పుకుంటే చాలు, నీవు పాపం చేయలేవు. ఆ పాపమును అసహించుకుంటావు, అబద్ధం ఆడలేవు, బూతు మాటలు తిట్టలేవు, దొంగతనం చేయలేవు, సినిమాలు చూడలేవు. అలాగా నీవు పరిశుద్ధులైపోతావు, పాపాలు క్షమించబడతాయి. నీకు నిత్య రాజ్యము, అనంత రాజ్యము, యుగాలు ఉన్నటువంటి ఆ రాజ్యము నీకు ఒకరోజు ఉంటుంది. ఆ ప్రభువారు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని, క్షమాపణను, పరిశుద్ధతను నేను మీకు ఇస్తానని ఆ ప్రభువారు సెలవిస్తున్నాడు. అమ్మా, ఈ యొక్క సమయంలో మేము వెళ్తున్నాం. దయచేసి మిమ్మల్ని 2 చేతులెత్తి జోడించి చెప్తున్నాం, ప్రభునందు విశ్వాసం ఉంచండి. కులాన్ని చూసుకుంటున్నావా, మతాన్ని చూసుకుంటున్నావా, మాది కాదని అనుకోబాకు. యేసు ప్రభువారు ఆ సిలువలో గాయములతో నేను పిలుస్తున్నాడు. నా వైపు చూచి బుద్ధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచుము, నువ్వు మారిపోతావు. ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీకు మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. నీకు నెమ్మది, నీకు శాంతి, నీకు సమాధానము ఆ ప్రభువారు ఇస్తాడు. ఆ ప్రభువారు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచుము, నేను మీకు విశ్రాంతిని, పాప క్షమాపణని, పరిశుద్ధతను కలగజేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందుదురు. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. అన్నగారు ప్రార్థన చేస్తారు.